విద్యార్థుల కొరకు మెదక్ జిల్లాలో పరీక్షలు రాయబోతున్నారు. ఇంతకుముందు కొన్ని పరీక్షలు రాశారు, మిగతా పరీక్షలు రాయబోతున్నారు. మరి వారి కొరకు లెసన్స్ ముఖ్యంగా సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ అట్లాగే ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి మన టీవీలో లెసన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా దాన్ని ఫాలో అయ్యి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. దాంట్లో మరి మంచి ఎక్స్పర్ట్ టీచర్స్తో చెప్పించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి కొద్దిగా సహకరించి ఈ లెసన్స్ని వినడం ద్వారా మరి పరీక్షలు రాయడానికి వారి నైపుణ్యాన్ని పెంచుకోగలరని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ కొద్ది రోజుల్లోనే మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి విద్యార్థినులందరూ కూడా కోవిడ్కి సంబంధించిన కోవిడ్ వైరస్ ఉంది. ఇప్పుడు వైరస్ వల్లనే మనం పరీక్షలన్నీ పోస్ట్పోన్ అయినాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి కోవిడ్కి సంబంధించిన మెలకువలు అంటే దాంట్లో తప్పించుకోవడానికి కొరకు ఎటువంటి పద్ధతులు పాటించాలనేది తెలుసుకోవడం ముఖ్యంగా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది. అట్లాగే చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. జర్నీ చేసేటప్పుడు ఒకరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే క్లాస్కి వచ్చేప్పుడు కానీ క్లాస్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బయట అనవసరమైన పనుల కొరకు తిరగకూడదు. ఏదైనా అత్యవసరమైన పనిలోకి వెళ్తే ఆ పని ఒక్కటి చేసి ముగించుకొని ఇంటికి త్వరగా రావాల్సి ఉంటుంది. ఎవరితో కరచాలనం చేయకూడదు. కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల మనం కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంత ఇమ్యూనిటీ పెంపొందించుకోవడానికి కొరకు ప్రాణాయామం లాంటివి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వారికి అంటే కోవిడ్ ఎఫెక్ట్ కాకుండానే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ మరి ఈ సూచనలను పాటించి ఈ పరీక్షల్లో బాగా ఈ మన లెసన్స్ని కూడా నేర్చుకొని పరీక్షల్లో బాగా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన మెదక్ జిల్లాలోని ఎస్ఎస్సి చదువుతున్న పిల్లలందరికీ బెస్ట్ విషెస్. అలాగే ఆ పిల్లల పేరెంట్స్కి కూడా బెస్ట్ విషెస్ అండి. మీ అందరికీ తెలుసు, ఈ కరోనా మహమ్మారి వచ్చి అన్ని దేశాలను, ప్రపంచ దేశాలన్నింటినీ ఉతలాకుతలం చేస్తుంది. ఈ సమయంలో మన 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి పోస్ట్పోన్ అయినాయి. కాబట్టి పిల్లలకు ఈ ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది. కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మన మెదక్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. మన 10th క్లాస్లో చదువుతున్న పిల్లలందరికీ, హై స్కూల్స్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించేసి ఆ వాట్సాప్ గ్రూప్లో 10th క్లాస్ పిల్లలు, కన్సర్న్ హెచ్ఎం, కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళందరితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు పిల్లలకి ఏం డౌట్స్ ఉన్నా కూడా, ఏ లెసన్స్లో డౌట్స్ ఉన్నా కూడా ఆ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ తోటి మాట్లాడి ఆ డౌట్స్ని రెక్టిఫై చేసుకోవడమే. అలాగే విధంగా ప్రతిరోజు ఏదో ఒక క్వశ్చన్ పేపరు పిల్లలకి ఇవ్వడం, ఆ క్వశ్చన్ పేపరు మళ్ళీ పిల్లలు అప్లోడ్ చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టయితే అదే క్వశ్చన్ పేపర్స్ కరెక్షన్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తారో అవన్నీ కూడా రెక్టిఫై చేసి పిల్లలు రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు ఇంపార్టెంట్ అయినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ చిన్న వీడియో లెసన్స్ ద్వారా రికార్డ్ చేయించి వాట్సాప్ గ్రూప్లలో కూడా పెడుతున్నాము. అదే మాదిరిగా లిటిల్ టీచర్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వీడియోస్, వాళ్ళకి నచ్చినటువంటి టాపిక్, బాగా ఎక్స్పర్ట్ ఉన్నటువంటి టాపిక్స్ అన్ని వీడియోస్ తీపిచ్చేసేసి అందులో అట్లా పర్ఫెక్ట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనం వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతున్నది. సో ఇట్లాంటి వీడియోస్ చూసినటువంటి మిగతా స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా ఏదో ఒక టాపిక్లో పర్ఫెక్ట్ కావాలని మళ్ళీ బుక్స్ రిఫర్ చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే ఇంకా ముందు దశగా మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో చాలామంది పిల్లలకు ఈ ప్రోగ్రామ్స్ పోవట్లేదు కాబట్టి వాళ్ళు కూడా అందాలనే స్ఫూర్తితోటి కేబుల్ ద్వారా లెసన్స్ని పిల్లలకు అందజేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో ప్రతి 10th క్లాస్ పిల్లవాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చూసి వాళ్ళకి ఏవైతే టఫ్ ఉన్న లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్ అన్నీ కూడా మళ్ళీ మేము రిపీట్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ లెసన్స్ అన్నీ మళ్ళీ విని మంచిగా అర్థం చేసుకొని మంచి మార్కులతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ కరోనా మహమ్మారి
ఉన్న పరిస్థితులలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనకు లాక్డౌన్లో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసారు, కొన్ని ప్రదేశాలలో లాక్డౌన్ ఎత్తివేసారని చెప్పేసి మనం కేర్లెస్గా ఉండకూడదు. కరోనాకు ఎట్లాంటి ఇంపార్టెంట్ మనకు చెప్పారో, ఎట్లాంటి పద్ధతులు పాటించాలో, ఏ సూచనలు ఇచ్చారో ఆ సూచనలు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా ఉండి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. 10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. తొందరలో మనకి 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ యాన్యువల్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్లో పేపర్ 1లో మనకి గ్రాఫ్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది, ఒక లాంగ్ క్వశ్చన్. మరి ఈ గ్రాఫ్ క్వశ్చన్ మనకి బహుపదులు అనేటువంటి చాప్టర్లోంచి, అలాగే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనేటువంటి చాప్టర్లోంచి గ్రాఫ్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ మనం తప్పకుండా చేయాల్సి వస్తుంది కనుక ఆ 2 క్వశ్చన్స్ మనం ఒక్కొక్క ఉదాహరణ తీసుకొని ఇవాళ మనం ఒక్కసారి రిక్యాప్చులేషన్ చేసుకుందాము, రివిజన్ చేసుకుందాం. సో దట్ మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఎలాంటి చిన్న పొరపాటు చేయకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు తప్పకుండా శ్రద్ధగా వినండి. అలాగే బహుపదుల్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం చూడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మొత్తం మీద 2 చాప్టర్స్ నుంచి 7 నుంచి 8 క్వశ్చన్ల చొప్పున 14 నుంచి 16 మార్కుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలు. కాబట్టి శ్రద్ధగా వినండి. గ్రాఫ్ క్వశ్చన్స్ ఒకసారి క్యాప్చులేషన్ చేసి ఓకే. ఇప్పుడు మనము బహుపదులు అనేటువంటి చాప్టర్లో ఒక గ్రాఫ్ క్వశ్చన్ చూద్దాం. ఎట్లా వస్తుందంటే ఎగ్జామ్లో Px = 3x² + 2x - 1 అనే బహుపది యొక్క శూన్యాలను గ్రాఫ్ను ఉపయోగించి సాధించండి, అలాగే ఫలితాన్ని సరిచూడండి అనేటువంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక టేబుల్ వేసుకుంటాం. గ్రాఫ్ గీయాలంటే మనకు కావాల్సిందే పాయింట్స్, బిందువులు కావాలి. మరి బిందువులు కావాలంటే ఒక బిందువు అంటే ఏంటి, x, yతో ఒక బిందువు ఏర్పడుతుంది. ఆ x, yల కొరకు మనం x విలువల్ని ఏవైనా కొన్ని, ఎగ్జాంపుల్ -3, -2, -1, 0, 1, 2, 3 అలా తీసుకుందాం. తీసుకొని ఈ రెండవ అడ్డు వరుసలో మూడవ అడ్డు వరుసలో మనం ఏం తీసుకుంటామంటే y = Px ఇచ్చినటువంటి బహుపది రెండవ అడ్డు వరుసలో, అలాగే మూడవ అడ్డు వరుసలో బిందువు x, yను తీసుకుంటాం. తీసుకొని అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ x = 0 తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే P0 అంటే x ప్లేస్లో 0ను ప్రతిక్షేపించడం ద్వారా, అంటే 3/0² + 2 × 0 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 0² అంటే 0 + 2 × 0 - 1 అలాగే వేసాను. ఈజ్ ఈక్వల్ టు 3 × 0, 0 + 2 × 0, 0 - 1 అంటే 0 + 0 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అట్లాగే ఇక్కడ చూద్దాం. x = -3 ఉంది కదా. x = -3 విలువను P(-3) లో x అంటే ఏముంది ఇక్కడ -3 తీసుకుంటున్నాం. -3 ప్రతిక్షేపిస్తే 3 × -3² + 2 × -3 -1 3 అలాగే వేస్తున్నాను. -3² అంటే ఇక్కడ చాలామంది పిల్లలు -3² మళ్ళీ -9 వేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా -3 × -3 + 9 ఈ విషయంలో జాగ్రత్త పడాలి. -3² +9 వేయాలి, +2 × -3 అలాగే వేయండి, -1 అలాగే వేయండి. ఇప్పుడు 3 9 27 +× -2 6 -1 ఆ విధంగా 27 -6 -7 ఈ రెండు మైనస్ గుర్తులు ఉన్నాయి, యాడ్ చేస్తే -7 అవుతుంది. సో 27 - 7 20 అవుతుంది. అంటే P(-3) విలువ 20. ఇప్పుడు బాక్స్లోకి వెళ్తే x విలువ -3 ఉంటే తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఈ 20ని ఇక్కడ వేయాలి. అలాగే ఇందాక x = 0 తీసుకుంటే P(0) వాల్యూ -1 వచ్చింది, -1ని ఇక్కడ వేయాలి. అలాగే x = -2 తీసుకుంటున్నాను. తీసుకుంటే ఇదే విధంగా P(-2) ఇచ్చినటువంటి బహుపదిలో ప్రతిక్షేపిస్తే x ప్లేస్లో -2 ప్రతిక్షేపిస్తే 3 × x² అంటే -2² + 2 × x అంటే -2 -1 3 × -2² అంటే +4 అవుతుంది, +2 × -2 -1 అలాగే వేశాను. ఈజ్ ఈక్వల్ కింద ఈజ్ ఈక్వల్ ఒక సిస్టమాటిక్ పద్ధతి ప్రకారం స్టెప్స్ వేసుకుంటూ వస్తే మనకి మంచి మార్కులు వస్తాయి. సో 3 × 4 12 +(-)
2 రెండ్ల 4 మైనస్ 1 12 మైనస్ 4 8 మైనస్ 1 7. సో ఎక్స్ విలువ -2 ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు మనకి p ఆఫ్ -2 విలువ 7 వచ్చింది అంటే ఇక్కడ 7 వేసాను. ఈ విధంగా మిగతా విలువలు -1 1 2 3 అన్ని విలువలకి ఇదే విధంగా కనుక్కొని మనం బాక్స్లో వేస్తాం. x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే p ఆఫ్ -1 విలువ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -1 -1 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది ప్లస్ 2 ఇంటూ -1 -1 ఈజ్ ఈక్వల్ కింద ఈజ్ ఈక్వల్ టు 3 ఎక్కం 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఎక్కం 2 మైనస్ 1. కొద్దిమంది పిల్లలు ఇప్పుడు ఈ గుర్తులు వేయడంలో పొరపాటు వేస్తుంటారు. ప్లస్ అంటే ప్లస్ వేసేస్తారు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వేయాలి -1. ఇప్పుడు 3 -2 1 +1 -1 0 అవుతుంది. అదేవిధంగా x ఈక్వల్ 1 ప్రతిక్షేపిస్తే p ఆఫ్ 1 విలువ మనకి ఇక్కడ 4 వచ్చింది. అదేవిధంగా x ఈక్వల్ 2 తీసుకుంటే p ఆఫ్ 2 విలువ మనకి 15 వచ్చింది. అదేవిధంగా x ఈక్వల్ 3 తీసుకుంటే p ఆఫ్ 3 విలువ 3 ఇంటూ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 -1 3 ఇంటూ 3 స్క్వేర్ 9 ప్లస్ 2 ఇంటూ 3 -1 3 9 27 2 6 -1. ఆ విధంగా మనకి ఇక్కడ విలువ 32 వచ్చింది. అంటే x ఈక్వల్ 3 ప్రతిక్షేపిస్తే p ఆఫ్ 3 విలువ 32 వచ్చింది. ఈ విధంగా x యొక్క మనం ఏవైతే విలువలు తీసుకున్నామో xకి ఆ విలువలన్నింటికి p ఆఫ్ x విలువలన్నీ విడివిడిగా కనుక్కొని జాగ్రత్తగా కనుక్కొని ఈ p ఆఫ్ x విలువల్ని ఈ బాక్స్లో 2వ అడ్డు వరుసలో వేయాలి. అలాగే 3వ అడ్డు వరుసలో x, y అంటే -3, 20 -2, 7 -1, 0 0, -1 1, 4 2, 15 3, 32 అంటే ఈ x, y విలువల్ని 3వ అడ్డు వరుసలో వేసి ఆ తర్వాత మనము గ్రాఫ్ గీయడానికి సిద్ధం కావాలి. ఇప్పుడు గ్రాఫ్ గీసేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే మనకి ఇందాక బిందువుల్లో y వాల్యూ మనకి 32 వచ్చింది, మ్యాక్సిమం 32 విలువ వచ్చింది. ధన y అక్షం పైన 32 వచ్చింది కాబట్టి మనం గీసుకునేటువంటి x అక్షాన్ని మిడిల్లో కాకుండా కొంచెం కిందికి తీసుకుంటే సో దట్ మనకి పైన ఎక్కువ స్పేస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఒక x అక్షాన్ని y అక్షాన్ని గీసుకుంటాము. x అక్షం పైన మనకు విలువలు -3 నుంచి +3 వరకు తీసుకున్నాం కాబట్టి x అక్షంపై 1 సెంటీమీటర్స్కి 1 యూనిట్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది. అలాగే y అక్షానికి వచ్చేసరికి మనకి అతిపెద్ద విలువ 32 ఉంది కనుక మనం y అక్షం పైన ఒక్కొక్క సెంటీమీటర్స్కి 2 యూనిట్ల చొప్పున తీసుకుందాం. సో చూడండి 1 సెంటీమీటర్స్కి 2 యూనిట్లు 4 6 8 10 యూనిట్లు 12 14 16 18 20 21 ఆ విధంగా పైనకి 32 వరకు వెళ్ళాలి. అలాగే కింది వైపు -2 -4 -6 -8 -2 ఆ విధంగా తీసుకున్నాం. ఈ విధంగా xy అక్షాలను గీయడం జరిగింది. ఆ తర్వాత మనకున్నటువంటి బిందువులను చూస్తే -3, 20 ఒక బిందువు ఉంది. సో ఎక్కడుంది -3 మనం ఒక్కొక్క బిందువుని గమనిస్తే ఒకటి -3, 20 ఉంది. ఈ -3, 20లో -3 అనేటువంటిది x అక్షం, రుణ x అక్షంపై -3 తీసుకుంటాము. 20 +20 కాబట్టి ప్లస్ ధన y అక్షం వైపు ప్రయాణిస్తాం. సో అలా ప్లస్ y అక్షం వెంబడి వెళ్తే ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇక్కడ బిందువుని గుర్తిస్తాం. అలాగే రెండో బిందువు -2, 7 -2 అనేది x అక్షంపై -2 ఇక్కడ ఉంది. అలాగే y నిదుర్గము +7 కాబట్టి ప్లస్ డైరెక్షన్ వైపు పై వైపు వెళ్తాం. ఇక్కడ 7 ఆఫ్టర్ 6 7 సో 7 అనేటువంటి పాయింట్ ఇక్కడ ఉంది. సో -2, 7 అనేటువంటి బిందువుని ఇక్కడ గుర్తించాం. అదేవిధంగా -1, 0 సో ఇది -1 x అక్షం పై -1, 0 అంటే అదే x అక్షం పైన బిందువుని గుర్తించాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి ఇంకో బిందువు 0, -1 0 అంటే మూల బిందువు 0, -1 సో -1 కిందికి వస్తే మనం ఒక్కొక్క సెంటీమీటర్ను 2 యూనిట్లుగా తీసుకున్నాం కాబట్టి అదే యూనిట్ హాఫ్ యూనిట్ను ఇక్కడ మనము -1గా గుర్తించి ఇక్కడ బిందువు పెడతాము. ఇది 0, -1 బిందువు అవుతుంది. అలాగే 1, 4 వచ్చింది. సో 1, 4 అంటే x అక్షంపై 1, y అక్షంపై +4 ఇక్కడ వస్తుంది బిందువు. అలాగే 2, 15 సో x అక్షంపై 2, y అక్షం పైన y అక్షం వైపు 15 యూనిట్స్ అంటే ఇక్కడ బిందువు ఇక్కడ వస్తుంది.
అలాగే ఇంకొక బిందువు 3,32 వచ్చింది. సో x అక్షం పై 32 అండ్ y అక్షం పైన 32 బిందువు ఇక్కడ ఉంది. సో ఇక్కడ బిందువుని గుర్తించుకుంటాం. తర్వాత ఈ బిందువులన్నింటినీ జాగ్రత్తగా చక్కటి స్మూత్ కర్వ్ లాగా అన్ని బిందువులను కలుపుతున్నాము. ఈ విధంగా కలిపాము. సో ఇంతవరకు మనకు సరిపోతుంది. ఇక్కడ దాకా 3,32 బిందువు ఇక్కడ ఉండొచ్చు, కానీ అవసరం లేదు మనకి. ఇంతవరకు మనకి సరిపోతుంది. సో ఈ వక్రము ఇప్పుడు మనం చూడడానికి ఒక పరావలయం లాగా ఉంది. సో అంటే మనకు అర్థమయ్యేది ఏంటి? P(x) = 3x² + 2x - 1 అనేటువంటి ఒక వర్గ బహుపదికి వక్రము పరావలయం ఆకారంలో ఉంటుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమన్నాడంటే సాధించండి అన్నాడు. సాధనలు అంటే ఇక్కడ మనకి ఈ పరావలయము ఈ x అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో ఆ x వాల్యూస్ x నిరూపకాలను మనము సాధనలుగా తీసుకోవాలి. ఈ పదావళి x అక్షాన్ని -1 దగ్గర ప్లస్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ కంటే లోపలికి అంటే ఇంచుమించి 1 సెంటీమీటర్లో 1/3 వంతుగా కట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1/3గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ P(x) యొక్క శూన్యాలు ఒకటి -1 అవుతుంది, ఇంకొకటి 1/3 అవుతుంది. సో ఈ విధంగా P(x) యొక్క శూన్యాలు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో -1, 1/3 అని రాయండి. సో ఈ విధంగా శూన్యాలు వచ్చాయి మనకి. అలాగే ప్రశ్నలో ఏమంటున్నాడంటే ఫలితాన్ని సరిచూడండి అని కూడా అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఇచ్చినటువంటి బహుపదికి మనకు వచ్చినటువంటి శూన్యాలు -1, 1/3 వచ్చాయి. మరి అవి సరైనవి కావాలని గుర్తించాలంటే నిరూపించాలంటే y = 3x² + 2x - 1 = 0 అనుకోవాలి. అనుకుని మనం 8th క్లాస్ 9th క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఒక వర్గ సమీకరణాన్ని ఏ విధంగా మనం కారణాలుగా విభజిస్తామో మనకి తెలుసు. చూడండి ఒకసారి ఇక్కడ AC గుణకాలు a × c 3 × -1 -3 అవుతుంది. 3 - 1 2 అవుతుంది. ఈ 2 అంటే ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు bతో సమానం, కరెక్ట్గానే వచ్చింది. కాబట్టి ఈ 2ను మనము 3 - 1గా రాసుకోవచ్చు. కాబట్టి ఏం చేస్తున్నానంటే 3x² అలాగే రాసుకుంటున్నాను. 2xను నేను 3x - 1x కాదు 3x - 1xగా రాసుకుంటున్నాను. -1 అదే విధంగా పెడుతున్నాను. తర్వాత ఈ రెండింటిలో నుంచి 3x కామన్ తీస్తే x + 1 మిగులుతుంది. ఇక్కడ -1 కామన్ తీస్తే x + 1 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఈ సమీకరణంలో ఈ x + 1 కామన్ తీస్తే మనకి 3x - 1 మిగులుతుంది. ఆ విధంగా 3x - 1 = 0 లేదా x + 1 = 0, 3x = 1, x = -1. x ఇక్కడ 1/3 వస్తుంది, x -1 వచ్చింది. అంటే మనకు గ్రాఫ్లో ఏవైతే సమాధానాలు వచ్చినాయో శూన్యాలు వచ్చినాయో అవే శూన్యాలు ఇక్కడ మనకి కారణాకాలు లేదా శూన్యాలు అవే వచ్చాయి 1/3, -1. దేర్ఫోర్ నిరూపించినది చక్కగా రాసిస్తే మీకు ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే ఒకవేళ మీకు గ్రాఫ్లో పరావలయం x అక్షాన్ని ఒక బిందువు వద్ద తాకుతూ వెళ్తుంది అనుకోండి. అలాంటప్పుడు సాధనలు ఒకే సాధన ఉంటుంది. ఏ ప్రదేశం ఏ పాయింట్ వద్ద అయితే తగులుతూ పోతుందో ఆ పాయింట్ మాత్రమే ఇక్కడ సమాధానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వర్గ బహుపది ఇక్కడ 2 అనేటువంటి పాయింట్లో తగులుతుంది కాబట్టి దీని యొక్క సాధన 2 అని రాయాల్సి వస్తుంది. ఇంకో సందర్భంలో మీకు ఒకవేళ గ్రాఫ్లో పరావలయం x అక్షాన్ని తగలకుండా వెళ్తుంది అనుకోండి. అప్పుడు తగలట్లేదు, ఖండించట్లేదు x అక్షాన్ని కనుక ఇచ్చినటువంటి వర్గ బహుపదికి సాధనలు లేవు అని రాయాల్సి వస్తుంది. సో మీకు 3 రకాల అవకాశాలు వస్తాయి. మీరు గీసినటువంటి గ్రాఫ్లో x అక్షాన్ని ఖండిస్తే 2 సాధనలు ఉంటాయి, x అక్షాన్ని తగులుతూ పోతే ఒకే సాధన వస్తుంది. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి బహుపది యొక్క గ్రాఫ్ x అక్షాన్ని స్పర్శిస్తూ వెళ్తే ఆ స్పర్శ బిందువే మనకు కావాల్సినటువంటి సాధన అవుతుంది. అప్పుడు మన యొక్క సాధన ఏకైక సాధన అవుతుంది, ఒకే సాధన ఉంటుంది అలాంటి వర్గ బహుపది. ఒకవేళ మనం గీసినటువంటి గ్రాఫ్లో పరావలయం x అక్షాన్ని స్పర్శించకుండా, ఖండించకుండా, తగలకుండా వెళ్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఈ పరావలయం x అక్షాన్ని స్పర్శించట్లేదు, ఖండించట్లేదు కాబట్టి మనకి ఇచ్చినటువంటి వర్గ బహుపదికి సాధనలే లేవు అని రాయండి. ఈ విధంగా మనకి 3 రకాల అవకాశాలు ఉంటాయి.
గ్రాఫ్ పరావలయం ఎక్సెక్షన్ ఖండిస్తే రెండు సాధనలు ఉంటాయి, స్పర్శిస్తే ఒకే ఒక సాధన ఆ స్పర్శ బిందువు అవుతుంది, స్పర్శించకుండా వెళ్తే ఆ వర్గ బహుపదికి సాధనలు లేవు అని చెప్పేసి మీరు రాయాల్సి వస్తుంది. ఈ విధంగా మనకి 3 రకాల గ్రాఫ్స్ రావడం జరుగుతుంది కాబట్టి గమనించాలి పిల్లలందరూ. ఇంతవరకు మనము బహుపదిలోంచి గ్రాఫ్ క్వశ్చన్ చూసాం. ఇకపోతే 1 మార్క్ క్వశ్చన్స్లోను 2 మార్క్స్ క్వశ్చన్స్లోను జనరల్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. ఏంటంటే ఏదైనా ఒక బహుపది p(x) ఇచ్చేసి p(x) = 4x² - 5x+ ఏదో ఇచ్చేసి దానికి పలానా x వాల్యూస్ ఏవైనా కొన్ని వాల్యూస్ 3, 2, -5 అలాంటి కొన్ని వాల్యూస్ వద్ద p(x) వాల్యూస్ కనుక్కోమంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అలాగే ఏమైనా రెండు శూన్యాలు ఇస్తాడు 3, -7/2 రెండు ఇచ్చేసి అవి p(x) = ఏదైనా ఒక వర్గ బహుపదికి శూన్యాలు అవుతాయా కాదా చెక్ చేయమని చెప్పేసి అంటాడు. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది 2 మార్క్స్ క్వశ్చన్లో, సమ్ టైమ్స్ 1 మార్క్స్ క్వశ్చన్. అండ్ అట్లాగే బహుపది యొక్క వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది మనకు ax² + bx+ అని అంటారు. సో దీంట్లో a, b, c ఇవన్నీ కూడా గుణకాలుగా అనుకుంటాం. సో ఈ గుణకాలకును ప్లస్ వీటికి వచ్చేటువంటి శూన్యానికి మధ్య సంబంధాన్ని రాబట్టమని చెప్పేసి అంటాడు. సో ఈ సంబంధం ఎలా ఉంటుంది? దీని నుంచి మనం α + β = -b/a అని, α × β = c/a అని చెప్పేసి ఈ సంబంధాన్ని రాబడతా ఉంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే శూన్యాలు ఇస్తారు, ఒక క్వశ్చన్లో శూన్యాలు ఇస్తారు, శూన్యాలు మాత్రమే ఇచ్చేసి ఆ వర్గ బహుపదిని మీరు రాబట్టండి కనుక్కోండి అని చెప్పేసి అంటాడు. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ 1, 2 మార్క్స్ క్వశ్చన్లోనూ అలాగే ఆబ్జెక్టివ్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒకసారి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు మనము 2 చతురాస్రాల్లో రేఖీయ సమీకరణాల నుంచి ఒక గ్రాఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. గ్రాఫ్ పేపర్లో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఏవైనా 2 రేఖీయ సమీకరణాల జత ఇచ్చారు. మనకు ఎగ్జామ్లో 2 రేఖీయ సమీకరణాలు ఇచ్చి ఇవి గ్రాఫ్ సహాయంతో సాధించండి, అలాగే ఇవి ఎలాంటి సమీకరణాలు అవుతాయో గుర్తించండి అని చెప్పేసి అడగవచ్చు. లేదా మరో విధంగా ఈ రేఖీయ సమీకరణాల జత సంగత సమీకరణాలు అవుతాయా, అసంగత సమీకరణాలు అవుతాయా, లేకపోతే పరస్పర ఆధారిత సమీకరణాల జత అవుతాయో రేఖాచిత్రం ద్వారా కనుక్కోండి అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంది. కనుక మనం ఏం చేస్తామంటే ఆ జతను తీసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పేసి తీసుకుంటాము. ఈ రేఖీయ సమీకరణాన్ని మనము y రూపంలో మార్చుకుంటాం. అంటే ఎట్లా చూడండి ఒకసారి. 2x ఈ 5 ఇక్కడ తీసుకొస్తాము, 3y అని తీసుకెళ్తాము, +3y అవుతుంది. 2x - 5/3 = y అవుతుంది. సో ఈ y రూపంలో మార్చుకుంటాం. ఇప్పుడు మనము గ్రాఫ్ గీయాలంటే మీకు తెలుసు, బిందువులు కావాలంటే మనకి బిందువులను కనుక్కోవడంలో భాగంగా మనం ఒక పట్టిక వేసుకుంటాం. ఆ పట్టికలో x విలువని తీసుకుంటాం. మొదటి అడ్డు వరుసలో x విలువని తీసుకుంటాము, రెండో అడ్డు వరుసలో y ఏదైతే ఉందో y సమీకరణాన్ని తీసుకుంటాము, మూడో అడ్డు వరుసలో x, y బిందువులను తీసుకుంటాం. సో దీంట్లో ఫస్ట్ x = 1 తీసుకుంటున్నాను. 1 తీసుకుంటే y విలువ 2 × 1 - 5/3. సో 2 - 5/3 అంటే -3/3 అంటే -1 వచ్చింది. సో x యొక్క 1 విలువకి y యొక్క విలువ -1 ఇక్కడ బాక్స్లో వేస్తున్నాను. అలాగే x = 2 తీసుకుంటే నాకు ఏమవుతుందంటే 2 × 4 - 5/3 అంటే -1/3 అంటే 0.33, అది 1.33 సంథింగ్ పాయింట్లలో వస్తుంది, దశాంశ స్థానాలలో వస్తుంది. కాబట్టి నేను 2, 3 అట్లా ప్రయత్నం చేసి ఆఖరికి 4 తీసుకున్నాను. 4 తీసుకోవడం వల్ల 2, 4, 8 - 5/3 అంటే 3/3 ఒకటి వస్తుంది. ఈ విధంగా పూర్ణ సంఖ్యలు వచ్చేటట్టుగా ఈ x వాల్యూస్ మనం తీసుకోవాలి. అర్థమైందా? x వాల్యూస్ నేను ఎలా తీసుకుంటున్నానంటే మనకి y విలువలు పూర్ణ సంఖ్యలు వచ్చేటట్టు ఎక్కువ మటుకు దశాంశ స్థానాల్లో రాకుండా ప్రయత్నం చేశారనమాట. ఆ విధంగా నాకు y విలువ -1 వచ్చింది, +1 వచ్చింది. ఇక్కడ బిందువులు x, y అంటే 1, -1, అలాగే 4, 1 వచ్చింది. అలాగే రెండో సమీకరణం దాన్ని కూడా చూడండి. 4x = +15 తీసుకొస్తే -15 -6 +6y అవుతుంది. 4x - 15/6 = y అంటే y విలువ 4x - 15/6. ఇది x విలువ. ఇక్కడ x విలువలు ఏం తీసుకుంటున్నాను? 0 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. తీసుకుంటే 4 × 0 0 -15/6
15/6 క్యాన్సిల్ చేసుకుంటే 5/2 వచ్చింది, -5/2 అంటే -2.5. ఇది అంతమయ్యే దశాంశం, ఎందుకంటే ఓన్లీ ఒకటే దశాంశ సంఖ్య వచ్చింది కాబట్టి పర్వాలేదు తీసుకోవచ్చు -2.5. అలాగే 2, 3, 4, 5, 6 ట్రై చేస్తే నాకు 6 వద్ద 3 వద్ద కూడా వస్తుంది, బట్ 6 తీసుకున్నాను. x6 తీసుకుంటే 6 చేయించడం వల్ల నాకు 6 చేస్తే 3/2 అంటే 1.5 వచ్చింది, పర్వాలేదు. 1.5 వచ్చింది, ఎందుకంటే పర్వాలేదు. సో ఈ విధంగా వాల్యూస్ x వాల్యూ, y వాల్యూ, x నిరూపం, y నిరూపం తీసుకుని బిందువులను ఏర్పరచాలి. ఇప్పుడు గ్రాఫ్ గీస్తే x అక్షము y అక్షం గ్రాఫ్ గీస్తున్నాను. ఇక్కడ y విలువలు పెద్దగా ఏమి లేవు కాబట్టి మామూలుగా 1 సెంటీమీటర్ 1 యూనిట్, y అక్షం పైన కూడా 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాను. తర్వాత ఈ బిందువులు ఎట్లా ఉన్నాయంటే మనకి 1, -1. ఒక మొదటి రేఖా సమీకరణం యొక్క బిందువులను ఫస్ట్ గుర్తిస్తాను నేను. 1, అలాగే 4, ఈ రెండు బిందువులను గుర్తించగానే వెంటనే ఈ రెండు బిందువుల గుండా ఒక రేఖను గీసేస్తున్నాను. అలాగే రెండో రేఖా సమీకరణం యొక్క రెండు బిందువులను గుర్తిస్తున్నాను. 0, -2.5 అంటే ఇక్కడ వస్తుంది. 6, 1.5 x అక్షంపై 6 +1.5 పైన వెళ్తున్న 1.5. ఈ రెండు బిందువులను తర్వాత కలిపితే ఒక రేఖ ఏర్పడుతుంది. ఒకసారి గమనిస్తే ఒక విషయం గుర్తించుకోవాలి. ఏ రేఖా బిందువులు గుర్తించగానే వెంటనే ఆ రేఖను గీసేయడం వల్ల మనకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం కన్ఫ్యూజన్ అంటే రేఖలు గీయకుండా 4 బిందువులు ఒకేసారి గీసుకుందాం అనుకోండి, ఆ బిందువులు మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక వెంటనే మొదటి రేఖా బిందువులు గుర్తించగానే మొదటి రేఖను, రెండో రేఖ యొక్క బిందువులను గుర్తించగానే రెండో రేఖను గీయడం ద్వారా మనకి చాలా స్పష్టంగా రెండు రేఖలు ఏర్పడతాయి. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఈ రెండు రేఖలు కూడా ఈ సమస్యకి రెండు రేఖలు కూడా సమాంతరంగా వచ్చినాయి. కాబట్టి ఈ రెండు రేఖలు అంటే ఇచ్చినటువంటి రేఖా సమీకరణాల జత మనకి అసంగత సమీకరణాలు అవుతాయి అని రాయాలి. ఇప్పుడు మీరు ఏమని రాయాల్సి వస్తుందంటే పై గ్రాఫ్ నుంచి ఇచ్చిన రేఖీయ సమీకరణాల జత సమాంతరాలు కనుక వాటికి సాధన లేదు. వీటికి సాధన ఉంటుంది, ఇవి ఎక్కడా ఖండించుకోవు కాబట్టి వీటికి సాధన లేదు అని రాస్తాము. ఇవి అసంగత సమీకరణాలు అవుతాయి అని రాస్తాము. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే a1/a2 = 2/4. ఈ a1, a2, b1, b2 ఏంటి అంటే మనకి x యొక్క మొదటి రేఖా సమీకరణంలో x యొక్క గుణకం a1, y యొక్క గుణకం b1. రెండవ రేఖా సమీకరణం యొక్క x యొక్క గుణకం a2, y యొక్క గుణకం b2 అని మనకు తెలుసు. సో ఆ విధంగా a1/a2 = 2/4 అంటే 1/2 వచ్చింది. b1/b2 = -3/6 = 1/2 వచ్చింది. అలాగే c1/c2 స్థిర పదాలు, స్థిర సంఖ్య c1/c2 = 1/3 వచ్చింది. ఒకసారి గమనిస్తే a1/a2 = b1/b2 అయింది. 1/2 1/2 సేమ్ వచ్చింది, కానీ c1/c2తో సమానం కావట్లేదు ఇక్కడ. కాబట్టి మనం తీసుకున్న మన గ్రాఫ్లో ఏదైతే వచ్చిందో ఆ రెండు రేఖలకు సమాంతరం అని ఇక్కడ అకార్డింగ్ టు రూల్ కూడా మనకి సత్యమే వచ్చింది. ఏమని వచ్చిందంటే ఆ రెండు రేఖలు సమాంతరాలను వస్తుంది కాబట్టి సత్యమే. పై రేఖీయ సమీకరణాల జత సమాంతర రేఖలు అవుతాయి, వీటికి సాధన లేదు అని రాస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఆ రేఖా సమీకరణాలు ఆ రేఖలు ఎలా వస్తాయి గ్రాఫ్లో అంటే ఖండించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1, 2 లైన్ ఈక్వేషన్స్ ఇక్కడ ఖండించుకున్నాయి. సో ఖండించుకున్నప్పుడు ఇలా వీటికి ఏకైక సాధన ఉంటుంది. ఒక చోట ఖండించుకుంటున్నాయి కాబట్టి వీటికి ఏకైక సాధన ఉంటుంది. ఈ సమీకరణాలను సంగత సమీకరణాలు అంటాము. ఏమని రాయాలంటే ఈ 12 సమీకరణాలు కూడా సంగత సమీకరణాలు అవుతాయని రాస్తాము. ఇంగ్లీష్లో కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. వీటికి ఏకైక సాధన ఉంటుందని చెప్పేసి ఏదైతే ఖండన బిందువు వచ్చిందో ఆ ఖండన బిందువుని ఇక్కడ జవాబుగా రాస్తాము, సాధన అని రాస్తాము. మరికొన్ని సందర్భాల్లో మనకు వచ్చినటువంటి గ్రాఫ్లో రెండు రేఖలు ఒకే లైన్ పైన వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ ఇచ్చిన సమీకరణాలు పరస్పరాధారిత సమీకరణాలు అవుతాయి. డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం వీటిని. మరి వీటిని సాధన విషయం ఆలోచిస్తే ఒక రేఖ పైన ఇంకొక రేఖ వస్తుంది కనుక ప్రతి పాయింట్ కూడా లైన్ మీద ప్రతి పాయింట్ కూడా మనకి సాధన కిందకే లెక్క కనుక అనంతమైన కింద సాధనలు ఉంటాయి. సో కాబట్టి వీటికి అనంత సాధనలు ఉంటాయని రాయండి.
ఈ విధంగా మనకి గ్రాఫ్లో వచ్చేటువంటి లైన్ ఈక్వేషన్స్ ఇలా వస్తే ఖండించుకుంటాయి, సంగత సమీకరణాలు అవుతాయి. ఒకవేళ ఖండించుకోకుండా సమాంతరంగా ఉన్నాయనుకోండి అసంగత సమీకరణాలు అంటాము. ఒకవేళ ఒక లైన్ పైన ఇంకొక లైన్ వచ్చిందనుకోండి పరస్పర ఆధారిత సమీకరణాలు, డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. ఈ విధంగా 3 రకాల రేఖీయ సమీకరణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుపదిలోంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 2,1/3 శూన్యాలుగా గల వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అనే క్వశ్చన్ కనుక వస్తే ఇవి శూన్యాలు అని చెప్పింది కాబట్టి వీటిని మనం సాధారణలో 2ను ఆల్ఫా అనుకుంటాము, బీటాను 1/3 అని చెప్పేసి అనుకుంటాం. సో వీటిలో మనకి ఆల్ఫా ప్లస్ బీటా శూన్యాలు 2 ప్లస్ 1/3. సో బై 1 అనుకుంటాము, ఆసాన్ పెడితే 3 వస్తుంది. అదే ప్రకారం చేస్తే 3 2 6 అవుతుంది, 1 అవుతుంది, 6 1 7 బై 3. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి 7/3 వచ్చింది. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా అంటే శూన్యాల అర్థము ఏమున్నాయి 2 ఇంటూ 1/3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 1 2 బై 2/3 వచ్చింది ఆల్ఫా ఇంటూ బీటా. మనకు డైరెక్ట్ ఫార్ములా ఆల్ఫా బీటాలు తెలిసినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటాలను ఆల్ఫా ఇంటూ బీటాను ఉపయోగించేసి వర్గ సమీకరణం x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి డైరెక్ట్ సూత్రం. సో దీంట్లో ప్రతిక్షేపించుకుంటే సరిపోతుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 7/3 వచ్చింది ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ బై ఏం అవుతుంది 1 అనుకోండి, మళ్ళీ కాస్ 3 అవుతుంది. సో అంటే మనం చేస్తే 3x² - 7x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x² - 7x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 అక్కడికి వెళ్తుంది. సో 3x² - 7x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనకు అడిగినటువంటి వర్గ సమీకరణం. 2,1/3 శూన్యాలుగా గల వర్గ సమీకరణం 3x² - 7x + 2 అవుతుంది. సో ఇప్పటిదాకా మనం బహుపదుల్లోంచి రెండు చతురస్రాల్లో రేఖీయ సమీకరణాల నుంచి గ్రాఫ్స్ ఎలా గీయాలో నేర్చుకున్నాము. వాటిని బాగా సాధన చేయండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.